అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి ఈరోజు చలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు చలో విజయవాడ పిలుపునివ్వడం ఎందుకు జరిగిందంటే, గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ నుంచి ద్వారా ప్రభుత్వ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసేలాగా వాలంటీర్లు కృషి చేయడం అనేది చాలా బాగా జరిగింది. కాబట్టి దాంతోపాటు ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వంతో ఉన్నప్పుడు తర్వాత ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు కూడా వాలంటీర్ని మళ్ళీ కొనసాగిస్తాం, వాళ్ళని తీసుకుంటాం, మరి 10,000 జీతం పెంచుతామని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్లో 2 నెలల పాటు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళకు జీతాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా జీతాలు రాని పరిస్థితి. తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా సరే ఎవరు కూడా మాట్లాడట్లేదు. తర్వాత సచివాలయ ఎంప్లాయీస్తోనే పింఛన్లు ఇచ్చాం, వాలంటీర్ లేకుండా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాలంటీర్లు 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు చేసినప్పుడు కూడా ప్రభుత్వాలకు గుర్తించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటు ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా చేయలేదు, కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తుల దారినే ఇవి రాజీనామా చేశారు. కాబట్టి వాళ్ళను కూడా వాలంటీర్ వ్యవస్థలో తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల చాలా మంది సంక్షేమ పథకాల్లో లబ్ధి పొంది ప్రజలను సమస్యలు పరిష్కరించడానికి చాలా ఉపయోగపడిందని చెప్పేసి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి అంటే ఈ రోజు రాష్ట్రంలో విలయాతాండం ఆడుతున్నటువంటి నిరుద్యోగం కాబట్టి ఇప్పుడు 2 లక్షల మంది పైచీలక నిరుద్యోగులను బయట తప్పితే మళ్ళీ నిరుద్యోగం మరి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ ఎవరైతే రాజీనామా చేసినారో వాళ్ళని కూడా తీసుకొని మరి వాళ్ళకి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. Student led startups connect with investors. Various internship opportunities. KL deemed to be university. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొనసాగిస్తామని చెప్పినటువంటి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి జీతాలు పెంచుతానని వాళ్ళకు కూడా ఆశ పుట్టించి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థను ఈరోజు నిర్వీర్యపరిచే రకంగా అతను వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ నిరుద్యోగ సమస్య అంతో ఇంతో పరిష్కరించే రకంగా ప్రభుత్వాలు ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు వాలంటీర్లకు అందే 5,000 వేతనం పక్కన పెట్టి 10,000 వేతనం ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాలంటీర్లని మధ్యన వదిలిపెట్టడం సరైన పద్ధతి కాదని కూడా ఇవాళ మేము మీకు తెలియజేస్తూ మరి ఈ వాలంటీర్ వ్యవస్థను అట్లే కొనసాగించి మీరు చెప్పిన విధంగానే వాళ్ళకి ఖచ్చితంగా 10,000 రూపాయలు వాళ్ళకి వేతనం చెల్లించి ఈ వాలంటీర్ వ్యవస్థను అట్లే కొనసాగించి అంతో ఇంతో నిరుద్యోగ సమస్య తగ్గేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అడుగుతున్నాము. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా కొనసాగించాలని కూడా మేము యూజన్ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.